హరి ఓం నమో నారాయణాయ నమః. ఎంతోమంది వేల సంఖ్యలో కోట్ల సంఖ్యలో తప్పించిన దొరకనటువంటి మీ రూపము మీ మాటలు వింటున్న మీ యొక్క పాద దర్శనం నేను చూడగలిగాను, నా జన్మ ధన్యమైపోయింది అని అంటాడు. అంటే పరమాత్మ ఎవరినైతే ప్రేమతో చూస్తాడో, ఆనందంతో వాళ్ళ వైపు చూస్తాడో, ఎందుకు వాళ్ళలో మంచి ఉంటుంది. ఆ మంచి వాళ్ళు ఏం చేస్తుంది, ఇలాంటి స్థితికి తీసుకొని వస్తుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించాలని అనేక మంది పోయి అక్కడ ఏవో కోరికలు కోరుకుంటుంటారు. కోరికలు కోరకండి. ఏ దేవత దగ్గరికైనా, ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కోరుకోకూడదు మనం. ఎందుకంటే మనలోని భక్తి, మనలోని ప్రేమ, మనలోని విశ్వాసం, మనలోని పవిత్రత, మనలోని అనంతమైనటువంటి ఆయన మీద ప్రేమ, అదేవిధంగా మానవుల పట్ల ఉన్నటువంటి జాలి, దయ, కరుణ, ఇవన్నీ మనం చేసినప్పుడు ఆయన మనకేదో గొప్ప వరం ఏదో ఇవ్వాలనుకుంటాడు. మనం ఇలా కోరుకోవడం వల్ల చిన్న చిన్న వరాలతో పోతాడు. ఏం చేసినప్పుడు దురదృష్టం అన్నమాట. ఇది మన దురదృష్టం. ఇట్లా దురదృష్టాలు వెతుక్కుంటూ వస్తుంట అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు భగవంతుడిని చూడను ఆయన అంటే భగవంతుడి రూపాన్ని చూసి ఆ దర్శనం అయిపోయింది అనుకునేది కొంచెం మామూలైనా అది సంపూర్ణంగా మనకు జ్ఞానాన్ని ఇవ్వదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. భాగవతంలో చెప్పే మాట నేను ఎందుకు ఇవ్వదు అంటే, పరమాత్మని గుణగణాలు నువ్వు ఆచరించావా ఆయనే ఇస్తాడు, నువ్వేం కొనాల్సింది పర్లేదు. మనకు శ్రీకృష్ణ కుచేల తెలుసు. కుచేలుడు పరమాత్మని ఏమి కోరడు, నిత్యం స్నేహితుడు కదా. స్నేహితుడు అయినా పేదవాడు, అనేక మంది సంతానం. ఆయనలో ఉండే ప్రేమ ఇదంతా ఒకసారి పరమాత్మకు గుర్తొస్తుంది, అప్పుడు వస్తుంది ఆయనకి. సరే, ఆయన యొక్క సంకల్పం ఆయన భార్యలో ప్రవేశించి, మీరు మీ మిత్రుడు పరమాత్ముడు రాజు చక్రవర్తి పరమాత్ముడు ఉన్నాడు కదా, వెళ్ళి ఆయన్ని అడగండి, ఏదో తిండి కన్నా అడగండి. అడగడు. అయ్యయ్యో మిత్రులాగంతా నేను అడగను, ఆయన నా ప్రియమిత్రుడు, ఆయనకి నన్ను గురించి తెలియకుండా పోతుందా, ఇది మన కర్మ అంటుంటాడు. భార్య అలా కాదు, అడగంది అమ్మైనా పెట్టదు. పరమాత్ముడు ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు, ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడు కదా అన్నప్పుడు ఆలోచన వస్తుంది. అవును, నన్ను చూడాలనుకున్నాడేమో, అందుకే ఈ మాట పలికించాడేమో అని కూర్చోడు వెళ్తాడు. ఆ తర్వాత జరిగింది మనకు తెలుసు. కనుక ఎవరిని తన దగ్గరికి పిలుచుకోవాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది పరమాత్మకు తెలియదా? మనలో ఉన్న ఆయన మన స్థితిగతులు ఆయన తెలియదా? మనం ధర్మం ఆచరిస్తున్నాం, అధర్మం ఆచరిస్తున్నాం తెలియదా? అజ్ఞానులు ఏం చేసినా భగవంతుడు చూడలేదు అనుకుంటాం. జ్ఞానులు నిరంతరం చిన్న పొరపాటు కూడా చేయరు. ఎవరిని దూషించడం కానీ, ద్వేషించడం కానీ, హింసించడం కానీ చేయరు. సత్యాన్ని చెప్తారు వాళ్ళు. సత్యాన్ని నమ్మాలి. మరి సత్యాన్ని నమ్మకుండా మనం ఏదో ఆలోచిస్తే ఎట్లా? పరమాత్ముడు ఆయన దివ్యలీలా వినోద విశేషాన్ని భాగవతంలో ఎంత ఆనందించవచ్చు అంటే అంత ఆనందించవచ్చు. అన్నమాచార్యుల యొక్క ఆనందం అంతే. నిత్యం పరమానందం పొందాడు పరమాత్మతో ఉండి. ఈ భౌతికమైన ప్రపంచానికి సంబంధమే లేదు. భౌతికమైనటువంటి బిరుదులు, కిరీటాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. సెలవు నరసింహుడు వచ్చి రా నా కథలు అంటే, నేను భగవంతుడిని తప్ప ఇంకెవ్వరిని పొగడను అంటాడు. అప్పుడు ఆయన రాజు కూడా జ్ఞానోదయమయ్యి, గురువుగారు నన్ను మీ శిష్యునిగా స్వీకరించిందంటాడు. ఇలా అద్భుతమైన సంఘటన భగవంతుడి యొక్క విశేషాలు ఉంటాయి. మన భగవంతుడు లేడి అన్నం కూర్చొని ఉన్నాడు అనుకుంటా ఉంటే అజ్ఞానం. జ్ఞానంతో బతకాలి మనం. జ్ఞానం వైపు నడవాలి. భగవంతుని అనుగ్రహం పాత్రులు కావాలి. అవ్వండి, అందరూ లాభండి, మంచివాళ్ళు కావండి. పరమాత్మ యొక్క ఆనందాన్ని, దైవాన్ని, సంతోషాన్ని, ప్రేమను ఎంత అనుభవించే ఆనందం అంటే అంత అనుభవిస్తాం. మనల్ని పిలుస్తున్నాడు అతను. 2 చేతులు చాపి వెంకటేశ్వర స్వామిగా నా పాదాల దగ్గరికి వస్తే మిమ్మల్ని ఏం చేస్తాను, నా కడుపులో పెట్టుకుంటాను, ఇట్లా ఉంటుంది. మీరు నా పాద దర్శనం చేస్తే మిమ్మల్ని యొక్క మీ జీవిత విశేషాలన్నీ, జీవితాన్ని
నా కడుపులో పెట్టుకొని నేను చూసుకుంటాను బిడ్డలాగా. కడుపులో ఎవరు పెట్టుకుంటుంది తల్లి? బిడ్డని కంటుంది. కాబట్టి నేను బిడ్డలాగా ఆదరిస్తాను అంటాడు. లేదు అంటే ఆయన ఇంకో 2 చేతులు ఏముంటుంది? శంకు చక్రం, కింద గద ఉంటుంది, అభినవ కౌమది దాని పేరు. ఈ చేతిలో పాంచజన్యం, ఇంకొక చేతిలో సుదర్శనం. సు అంటే మంచి దర్శనం. ఆ దివ్యమైనటువంటి ఆ సుదర్శనం కాలం. ఈ కాలం ఎలా తిరుగుతుందో ఆయన చేతుల్లో అలా తిరుగుతూ ఉంటుంది ఆ కాలం అనేది. ఆయన చేతిలో ఉండి తిరిగే కాలమే కాలచక్రము, కాలస్వరూపము, ధర్మాన్ని రక్షిస్తూ అధర్మాన్ని శిక్షిస్తూ ఉంటుంది. కనుక పరమాత్మని విశేషాలు మనం ఎవరు చెప్తున్నా వినాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఏదో కాలక్షేపానికి కూర్చొని రావడం, కాలక్షేపాలకు ఆలయం వెళ్ళడం, కాలక్షేపాలకు దర్శనం చేసుకోవడం, ఇది చాలా అజ్ఞానం. అంతా ఇంత అజ్ఞానం కాదు. అజ్ఞానంలో ఉండకూడదు. జ్ఞానం వైపు నడపాలి. జ్ఞానం కావాలి. అంటే నేనేదో మహాజ్ఞానిని, నేను మహాపండితుడిని అని చెప్పడం లేదు. ఒక భక్తుడిగా ఆ భక్తుడితో ఆయన ఏర్పరచుకున్నటువంటి సంబంధాన్ని ఎలా అనుభవిస్తున్నానో పంచుకుంటున్నాను అంతే. అంతకంటే నేను మహాజ్ఞానిని కాదు, మహాపండితుడిని కాదు, నాకు అవి ఏమి కూడా లేవు. భక్తి మాత్రమే తెలుసు. నన్ను భగవంతుడు ఎన్ని విధాలు అనుగ్రహించాడో అది మాత్రమే తెలుసు. కనుక నేను అనేది లేదు, నువ్వు అంటే ఆయనే అనేది ఇక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా. అయ్యా ఈ శరీరం ఇచ్చింది నువ్వే, ఈ బుద్ధులు నువ్వు ఇచ్చింది నువ్వే, ఈ జ్ఞానం ఇచ్చింది నువ్వే, ఈ దేహం ఇచ్చింది నువ్వే, ఇవన్నీ నువ్వే ఇచ్చిందని అన్నమయ్య కీర్తనలో పాడతాం. దేహము నీవు ఇచ్చినవే, బుద్ధులు నీవు ఇచ్చినవని, సర్వము నీవు ఇచ్చినవే నాయనా. నేనది ఇక్కడ కాదు, ఇక్కడ చెప్పను, నేను కూడా అనుకోవడం లేదు. నువ్వే నాలో ఉన్నావు, నన్ను నడిపిస్తున్నావు, నువ్వే, ఇది కూడా నువ్వే. నీ భిక్ష తేజోంసి తేజోమయి, ఓజోంసి ఓజోమయి, బలమ్మసి బలమ్మయి. అంతగా తెట్లేసి కొంచెం జ్ఞానమయి జ్ఞానం దేహి. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.